అక్క ఏంటి పట్టుకొచ్చా? బెండకాయలు. ఏం చేస్తున్నా? ఏం చేయమంటావు? రోటి పచ్చడి. రోల్ లేదుగా, మిక్సీ ఉందిగా పడి. మిక్సీలో వేసేయమంటావా? ఓకే డన్. మన స్టంట్లు చూస్తావా? ఈ ఫ్లాప్ అవుతుందిలే కానీ చేయటమేనా? మన వాళ్ళకి రెసిపీ ఏమైనా చెప్తావా? యా చెప్తా. దీనికోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 3 టొమాటోస్ కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లోకి మీ స్పైస్కి తగ్గట్టు ఒక 15 ఎండుమిర్చీలు తీసుకొని అవి ఫ్రై అయ్యాక సేమ్ ఇందాక తీసుకున్నాం కదా జార్, అదే జార్లోకి వేసేసుకోవాలి. అండ్ సేమ్ ఇదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్ త్వరగా మగ్గుతాయి. సో వన్స్ కొంచెం ఆనియన్ మగ్గాక దాంట్లో టొమాటో యాడ్ చేసి కొంచెం ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసేసి ఒక మంచిగా మూత పెట్టుకొని అన్నీ మగ్గనివ్వాలి. సో మొత్తం మంచిగా మగ్గిపోయాక వీటన్నిటిని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. సో వీటన్నిటిని మనం ఒక సపరేట్ బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లోకి మనం ఏం చేస్తామంటే కొంచెం లైక్ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ వేసేసి ఈ బెండకాయలు ఏంటంటే మనం ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. సో దట్ దాంట్లో ఉన్న జెల్లీ టెక్స్చర్ అంతా పోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ప్రతి ముక్కకి సాల్ట్ పడుతుంది, సో తినేటప్పుడు బాగుంటుంది. సో ఇవి కూడా మగ్గిపోయాక 1 on 1 ఫస్ట్ జీలకర్ర అవన్నీ మిక్సీ పట్టేసి దాని తర్వాత టొమాటోస్ యాడ్ చేసి మేక్ షూర్ చింతపండు యాడ్ చేసుకోవాలి. నా క్లిప్ మిస్ అయింది ఇక్కడ. అండ్ దెన్ ఫైనల్గా బెండకాయలు యాడ్ చేసుకొని కొంచెం కరుసుగా బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకోగానే అంతే, ఫైనల్లీ అయిపోయింది. సో ఫైనల్గా దీంట్లో కొంచెం మనం చాప్ డౌన్. సో ఇప్పుడు అన్నం మీద వేడివేడిగా నెయ్యి వేసుకొని అలా కలిపి తింటే ఉంటుంది. ఫస్ట్ నీకే పెడతాను, సో నువ్వే టేస్ట్ చేసి చెప్పు. రెడీ? జెన్యూన్ రివ్యూ చెప్పు. నవల్ మింగు. బాగుందా? నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. చాలా బాగుంది.